మన చరిత్ర ఇప్పుడు మనకి తెలియని బోల్డ్ నేర్పిస్తుంటాయండి. అవన్నీ తెలుసుకోవాలి మనం. పాండవులు అనేది ఈ గొయ్యిలో వాటర్ ఎప్పుడూ ఇంకిపోవండి, ఎప్పుడు ఎండిపోవు, అలాగే ఉంటాయి. మీరు అనుకోవచ్చు మనుషులు కట్టారేమో అని, కానీ మనుషులు కట్టినవి కాదండి. ఆ ఇటుకలు చూడండి ఎంత పెద్ద. ఇగోండి ఇక్కడ ఇంకో రూమ్స్ ఉన్నాయి కదా, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు మా ఊర్లో ఉన్న ఈ చరిత్ర గల పాండవుల కొండకైతే వచ్చానండి. ఎందుకంటే మా పాండవుల కొండ మీద వీడియో చేయాలనిపించింది ఎందుకో. ఇంతకీ మా ఊరు ఎక్కడో కదండి, రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ అనే గ్రామం అండి. ఆ గ్రామం చెందిందండి ఇది పాండవుల కొండ అనేది. పాండవుల మెట్ట అని కూడా అంటారండి. మేమైతే మెట్లు ఎక్కుతున్నామండి. కింద అయితే పర్మిషన్ తీసుకోవాలి, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి పర్మిషన్లు అయితే. ఇది పాండవుల కొండని కాకుండా బుద్ధుని అవశేషాలు కూడా ఉన్నాయంటండి ఇక్కడ. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ మాకు తెలియదు ఇప్పుడు దాకానే. సగం ఎక్కేసరికి ఆవేశం వచ్చేది, ఇంకా సగం కూడా ఎక్కలేదు, ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. మా చిన్నప్పటి నుంచి అయితే చాలా సార్లు ఎక్కువ, కానీ ఇప్పుడు కొత్తగా ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది మాకు. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ. లవర్స్కి కూడా బాగా బెస్ట్ స్పాట్ అంటారు దీన్ని. ఎక్కువ ఫ్యామిలీస్ కన్నా లవర్స్ ఎక్కువ వచ్చేవారండి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు. అయ్యి బాబాయ్, చుక్కలు కనబడుతున్నాయండి, మామూలుగా లేదు. అయ్యో, ఇది అప్పుడు పాండవులు అయితే ఈ వనవాసం అయితే చేస్తారండి కదండి. అలాగే కొన్ని చోట్లతో పాటు ఇక్కడ వచ్చి వనవాసం అయితే చేశారంటండి. మరి అదిగోండి కనబడుతుందండి. మనం అక్కడి నుంచి ఆ కింద నుంచి అయితే వచ్చామండి. మాకైతే చుక్కలే కనబడ్డాయండి. ఇలాగే పైకి వెళ్తే ఒక వేయి ఉంటుందండి, తర్వాత ఇలాగ ఒక వేయి ఉంటుంది. మనం అయితే పైకి వస్తామండి. వ్యూ చూడండి, ఈ కొండపై నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది కదండి. ఇదేనండి మన పాండవులు నివసించిన చోటైతే. ఇవేమో గదులు, పురాతనపు ఇల్లులు అంటారా, వాళ్ళు సృష్టించుకున్నదంట పాండవులు. మరి ఇది ఉట్టిదంతా నిజమంతా మనకైతే తెలియదండి, కానీ మా పెద్దలు చెప్పడం, మేము మీకు చెప్పడం. ఇక్కడండి ఈ గొయ్యి ఉందండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేది ఏంటంటే దీన్ని భీముడి పిత్తిన గొయ్యి అంటారండి, కానీ కాదంట. వాటర్ని అయితే స్టోర్ చేసుకుంటే ఈ గొయ్యి అయితే చేశారంటండి. నాకు ఈ మధ్యనే తెలిసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఒకప్పుడు 800 సంవత్సరాల క్రితం పాండవులు నివసించిన అయితే ప్లేస్ అండి. ఇప్పుడు మనమైతే ఉన్నాం దీంట్లో. ఇక్కడ ఇంకా ఉండేయండి, కాకపోతే కూల్చేసారంట. మరి దేనివల్ల కూలిపోయినా అయితే మనకు తెలియదు. ఇది కూడా ఒక గదండి, ఎంత బాగుందో కదండి. ఇవన్నీ ఒక ఇల్లులాగా ఉండేది, కానీ ఇక్కడ కూల్చేసారండి మొత్తం. ఇక్కడ పడిపోయినాయో కూలిపోయినాయో మరి మనకైతే తెలీదు. చూసారు కదండి, మెట్లు కూడా చూడండి, భలే కట్టుకున్నారు మెట్లు అయితే ఇలా రౌండ్గా. ఎంతైనా రాజులు కదండి. ఈ మెట్లు చూడండి ఎంత బాగున్నాయి, ఈ గదులు. చెమటలు అయితే చితక్కారిపోతుంది మాకు. ఇక్కడైతే ఒక కన్నం కూడా ఉందండి అవతల గదికి. ఒక కన్నం కూడా ఉంది. ఇదొక గది అండి. ఈ గదికి అయితే ఇక్కడ కిటికీ అయితే ఉందండి, వాటికి పడిపోలేదు, బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి అయితే చూసానండి. నేను చిన్నప్పటి నుంచి వచ్చాను. ఏమో ఈ కన్నాలు దేనికి ఎట్టారో కూడా తెలియదండి. మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కన్నాల్లోంచి చేతులు పెడితే ఆ కన్నాల్లోంచి గాజులు అమ్ముకునే వాళ్ళు గాజులు వేసి వెళ్ళిపోయేవారంట. మా అమ్మాలు చెప్పేవారు, నిజమెంత అబద్ధం మనకి తెలియదు. కిటికీలోంచి మొత్తం ప్రపంచం అంతా కనబడుతుందండి. అప్పట్లో వాళ్ళని మించిన ఇంజనీర్లు అంటూ ఎవరు లేరండి. అవతల పక్క రూమ్కి కమ్యూనికేషన్కి చిన్న కన్నం ఎంత బాగుందో కదండి. ఇక్కడైతే ప్రతి సంవత్సరం తీర్థం అయితే జరుగుతుందండి. అది ఇప్పుడు మాకు తెలీదు. తీర్థం అయితే ఇందులోనే మన పంచపాండవులు అయితే విగ్రహాలు అయితే పెట్టారు ఇక్కడ. ఇందులోనే చూపిస్తాను రండి. అదిగోండి, వాళ్ళే మన పంచపాండవులు అంట. ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, 5గురు అయితే ఉన్నారు. 5గురు విగ్రహాలు కూడా పెట్టారు. కొన్ని ఇటువైపుకి కూడా పైకి వేయి ఉంటుంది. అలాగే
మనకి అటువైపుకి కూడా వే ఉందండి. మనకి నచ్చిన చోట నుంచి వెళ్ళొచ్చు. కానీ అటువైపుకి వెళ్తే ఇంకా అక్కడ గుహలు అయితే ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకానే ఇటు సైడ్ అయితే ఇంకా అలా పైకి ఎక్కేచ్చు. ఇటు సైడ్ నుంచి వెళ్తే అక్కడ ఇంకా గుహలు ఉంటాయండి. వెళ్దాం పదండి మనం. మీకైతే చూపిస్తుందనా, తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకైతే ఈ వీడియో. అబ్బబ్బబ్బా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఖాళీ చూసుకుని మీ ఫ్యామిలీతో రండి. చాలా అంటే చాలా బాగుంటుంది మా ఊరు. విశేషాలు కూడా ఉన్నాయంటండి, చూద్దాం అవి ఏంటో. ఇవ్వండి, పంచ పాండవులు కదండి. ఒక్కొక్క పాండవులకి ఒక్కొక్క గది అనుకుంటా. భలేదండి. అదే చెప్పాను కదండి ఇందాక, ఇందులోంచి చేయి పెడతా అవతల పక్క నుంచి గాజులు కట్ట ముఖం చూడకుండా అన్నీ అయితే కొనుక్కునేవారు. అలాగా అనేవారు. మాకు కూడా తెలియదు నిజమంత అబద్ధం ఎంత. ఇదొక గది. ఈ మెట్లు కూడా ఉన్నాయి, ఎంత చిన్నగా ఉన్నాయి. ఇలా పైకి అయితే ఎక్కాలి. అప్పట్లో చాలాసార్లు వచ్చేవాళ్ళమండి. ఇప్పుడు నిజంగా సగం ఎక్కేసరికి తలపురం తాక్కొచ్చేస్తుంది. అయ్యో బాబాయ్, ఇప్పుడు ఉండే తిండ్లు అలాంటి. అప్పట్లో తిండ్లు వేరు, ఇప్పుడు తిండ్లు వేరు కదండి. మీరు ఎప్పుడైనా స్టూడెంట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా వీకెండ్ టైంలో ఇక్కడికి వచ్చి అయితే చిల్ అవ్వచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ప్లేస్ ఎంత బాగుందో. కింద నుంచి ఇటుక పట్టేలు. ప్లేస్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా స్ట్రెస్ ఎక్కువైన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మైండ్ ఫ్రీ చేసుకొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, నా ఈ పంత తడిచిపోయింది బాగా, అంటే బాగా. నిజంగా చాలా అంటే చాలా ఆవేశం వచ్చేస్తుందండి. కొద్దిగా కొలెస్ట్రాల్ ఫుడ్ గట్రా తగ్గించుకోవాలి. అప్పట్లో రాగి సంకటి, నాటుకోడి పులుసు, జొన్న రొట్టెలు అలాంటివి తిని బతికేవారండి. ఇప్పట్లో అన్నీ హైబ్రిడే. దానివల్ల కొలెస్ట్రాల్ పొట్ట బాగా పెరిగిపోతుంది. ఇక్కడైతే చిల్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా ఒకప్పుడు ఫుల్ గార్డెన్ ఉండేదండి. ఫుల్గా గడ్డి ఉండేది. ఇటు పక్క నుంచి మెట్లు, ఇటంతా గడ్డి ఫుల్గా. మేము ఆ పైనుంచి అయితే దొల్లుకుంటూ ఆడుకునే వాళ్ళం ఇక్కడ. చాలా అంటే చాలా బాగుండేది. చూడండి, ఈ చెట్లు ఇప్పుడైతే కొనుక్కుంటున్నారు. ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడే మొలిసినాయి. పేర్లు కూడా రాసుకున్నారు ఇది చాలా మంది. అంటే నేను చిన్నప్పుడు చాలా రాసాను. ప్లేస్ చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా రండి, ఎప్పుడైనా అస్సలు మిస్ అవ్వకూడదు ఈ ప్లేస్ని. మన చరిత్ర ఇప్పుడు మనకు తెలియని బోల్డ్ నేర్పిస్తుంటాయండి. అవన్నీ తెలుసుకోవాలి మనం. మన ప్రపంచంలో మనకి బెస్ట్ టీచర్ నేచర్ అండి. మనకి తెలియని ఎన్నో పాఠాలు అయితే నేర్పిస్తున్నాయి. అందులో ఇదొక భాగం. దీని గురించి మాకు పూర్తిగా తెలియదు. మా వాళ్ళు చెప్పింది అయితే మీకు మేము చెప్తున్నాం. ఇవి కనబడుతున్నాయి కదండి, ఇవి మండపాలు అనేవారు. హోమం చేసే మండపాలు అనేవారు. అవి నిజమో అబద్ధం మాకు తెలియదు. చూడండి, అక్కడ రౌండ్ సర్కిల్గా పాండవుల కొండ పైన ఇవన్నీ రూమ్స్ అలా అనేవారండి. మాకు తెలియదు. అటువైపు మండపాలు, ఇటువైపు మండపాలు, మధ్యలో హోమాలు అనేవారండి. ఇది మన మనుషులైతే కట్టింది కాదు. చూడండి, ఎంత పెద్ద 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 బండరాయిలు మనుషులు ఎలా తీసుకెళ్తారండి పైకి. మేము మామూలుగా నడుచుకుంటూ వస్తాకే చుక్కలు కనబడ్డాయి మాకు. పాండవుల కొండ అనేది కోరుకొండకి సమీపంలోనే ఉంటుందండి. ఇవన్నీ హోమ మండపాలు అనేవారు. అవి కట్టిన వాళ్ళకే, చేసిన వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి తెలియదండి. చూడండి, ఎంత గొప్ప ఇంజనీర్లు ఉన్నారు ఆ కాలంలో. ఇంత టెక్నాలజీగా ఎవరైనా కట్టగలిగారండి ఇప్పుడు. పెద్ద పెద్ద బండరాయిలతో ఆ ఇటుకలు చూసారా, అది ఆ రాళ్ళు చూసారా కట్టడాలు. వాళ్ళు మించిన ఇంజనీర్లు ఎవరు లేరండి ఈ కాలంలో. చూడండి ఎంత బాగుందో. ఇది ఏంటో నాకు తెలియదండి, కానీ
మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఈ రౌండ్గా ఉంది కదండి, ఇది బెడ్ అంటండి. ఇక్కడ బెడ్, దీని మీద పడుకునేవారంట. దీనిపైన రాజులకి బెడ్లు ఉంటాయి కదా రౌండ్గా, అవి అనేవారు. మరి అండి మన వాళ్ళే నమ్మకం. 1 2 3 4 5 6 ఫ్లోర్లు కూడా వేస్తారు. ఏమన్నా వాళ్ళ నమ్మకాలు వాళ్ళే, మనం ఎవరిని ఏమనకూడదు. ఇవి రౌండ్గా ఉండే వీటిని మా మా తాతయ్య మా అమ్మమ్మ వాళ్ళు చెప్పినవి ఏంటంటే, ఇవి 2 తాడి చెట్లు లోతు ఉంటాయంట, లోపల నీతి ఉంటుందంటే అని చెప్పేవారు. మమ్మల్ని భయపెట్టేవారు, దొంగలు గట్ట పడతారు, వెళ్ళకూడదు నైట్లు అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టేవారు. మరి ఇందులో నిజంగా నీతి ఉంటుందో మరి ఏముంటుందో మనకు తెలియదు, ఇదేంటో కూడా తెలియదు. ఇలా భలే కట్టారండి ఈ ఏటో. ఈ చెట్టు మాకు చాలా ఫేవరెట్ అండి. మేము చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినా దీనికి బోల్డ్ అని కాయలు కాసి తెగ తినేవాళ్ళం. కానీ ఇప్పుడైతే కాయలు లేవు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ ఇక్కడ నుంచి అన్నీ రెగ్గి చెట్లు బాగుంటాయి. ఈ కింద వరకు తెగ తిరిగేవాళ్ళం మేమైతే. మా చిన్ననాటి జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి ఎక్కువ మాకైతే. ఇవి చూడండి, రకరకాలుగా కట్టడాలు ఉన్నాయి. ఏంటో కూడా తెలియదండి, చరిత్ర ఎవ్వరికీ తెలియదు. ఏంటో మాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా మాకు తెలియదు ఏంటో. మరి ఇక్కడి నుంచి అయితే వాటర్ వెళ్తాయి అనేవారు. ఇది వాటర్ ఇక్కడి నుంచి ఇలా పారుకుంటూ ఇలా కిందకి వెళ్తాయి అనేవారు మాకు తెలిసిన హిస్టరీ ప్రకారం. మీకు కింద చెప్పాను కదా 2000 ఉన్నాయని. మేము వచ్చిన వే అయితే అటు నుంచి వచ్చామండి. ఇది ఇంకో వే, ఇటు నుంచి వచ్చేది డైరెక్ట్గా. ఇందాక అటు నుంచి వస్తే అన్నీ చూసుకుంటూ రావచ్చు, ఇటు నుంచి అయితే డైరెక్ట్గా వచ్చేస్తారు ఇటు. అంటే వచ్చిన వాళ్ళు పైకి ఎక్కాలనుకున్న వాళ్ళు అటు నుంచి అలా తిరుక్కుంటూ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తారు. దిగిపోయినప్పుడు ఇటు నుంచి ఇలా దిగిపోతారండి డైరెక్ట్గా, చూసినాయి కాబట్టి. ఇదిగోండి ఈ కుండి. మా చిన్నప్పుడు దీంట్లో వాటర్ ఉండి ఫుల్గా మంచినీళ్ళు పెట్టేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏమన్నాయో కూడా తెలియదు. ఇందులో వాటర్ ఉండి మేము ఇంట్లో వాటర్ తాగేవాళ్ళం అండి చిన్నప్పుడు, దాహం వేసి. పైకి వచ్చినప్పుడు మాత్రం వాటర్ అయితే క్యారీ చేసుకోండి, ఎందుకంటే చాలా అంటే చాలా దాహం వేస్తుంది. ఇక్కడ చిన్న పాక కూడా ఉండేదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాక. ఇక్కడేమో చిన్న ట్యాంక్ ఉండేది. చిన్న ట్యాంక్లో వాటర్ అందులోంచి ఇందులోకి వచ్చే ట్యాంకులోకి వాటర్ ఇలా కూర్చొని ఇక్కడ కూర్చొని చిల్ అయ్యి మధ్యాహ్నం భోజనాలు ఏమైనా స్నాక్స్ దగ్గర తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని తినేవాళ్ళు అండి. చచ్చిపోయిపోండి కింద నుంచి పైకి రావడానికి. అయ్యి బాబాయ్, చెమటలు చూసారా, చట్ట తడిసిపోయింది. మీరైతే ఫుల్గా వాటర్ తినడానికి ఏమైనా తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టే చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ గార్డెన్ టైప్లో బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలతో సరదాగా ఆడుకుంటా కూడా చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు మా స్కూల్ పిక్నిక్లు కూడా ఇక్కడ తీసుకొచ్చేవారండి మా సార్లు, మా టీచర్లు. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయండి నాకైతే ఇక్కడ. మీరు కూడా ఆ జ్ఞాపకాలను క్యారీ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకోండి. పాండవులకొండ కోరుకొండలో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా దారి ఉందండి. ఎదర ఇంకా చిన్న చిన్న అద్భుతాలు ఉన్నాయి, చూపిస్తాను మీకు కూడా. మాకు తెలిసిన మట్టికి చెప్పుకోగలను నేను. హ్యాండ్ ఓవర్ చేసుకుందంట, మాకు తెలియదు, కింద చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని దీన్ని డెవలప్ చేస్తే ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ కింద అయితే అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చెట్టు చూడండి ఎంత ఉందో, తాడి చెట్టు. దీనికి ముందుకెళ్ళి కానీ ఏమైనా కడితే బాగుంది, తీసుకుని తిందు. ఇంచుమించు నా ఎంత ఉందనుకోండి, ఒక 6 అడుగులు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గొయ్యి ఉంది. ఈ గొయ్యిలోనే స్నానం చేసేవారంట పాండవులు అనేది. ఈ గొయ్యిలో వాటర్ ఎప్పుడు ఇంకిపోవండి, ఎప్పుడు ఎండిపోవు, అలాగే ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఎవరు తీసుకొచ్చి వేసినవి కాదు, అసలు ఎంత ఎండ కాసినా ఎండిపోయేది కాదండి. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను, అలాగే ఉన్నాయి వాటర్ అయితే. కాకపోతే కొద్దిగా మురిగ్గా ఉన్నాయి అనుకోండి. కానీ ఇందులోనే స్నానం చేసేవారంటే, తాగేవారంటే ఈ వాటర్. కానీ ఇప్పుడు కూడా ఎండిపోవండి వాటర్. ఒకప్పుడు స్వచ్ఛమైన వాటర్ అండి, కానీ ఇప్పుడు మురికి అయిపోయినాయి. కానీ ఇంత సముద్ర మట్టానికి కొన్ని అడుగులు ఎత్తులో ఉన్న ఈ పాండవుల కొండ మీదకి ఈ వాటర్ అయితే ఎలా వస్తున్నాయో తెలియదు, ఇప్పుడు వచ్చి ఎవ్వరికి తెలియదండి. కానీ అవి ఎప్పటికీ ఎండిపోవా, ఇంకా ఊరుతూనే ఉన్నాయి.
ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఇంకా కొద్ది కిందకు ఉండేవి, ఇప్పుడైతే ఇంకా పైకి వచ్చినాయి, ఇంకా ఊడుతూనే ఉన్నాయి. కానీ ఎలా ఊడుతున్నాయి కూడా ఎవరికీ తెలియదండి. ఇది ఒక పెద్ద మిస్టరీ. ఎందుకంటే 800 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కదండి, మనకు కూడా తెలియదు. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాళ్ళకే తెలియాలి. చూడండి మా వాడు ఎంత లోతుందో చెక్ చేస్తున్నాడా. పెద్ద లోతు కూడా ఉండదండి అది. చూడండి చాలా తక్కువ లోతు, కానీ వాటర్ అయితే ఇంకిపోవండి. అది ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటాయి. చెత్తలు పట్టేసిన చెట్లు కూడా ఉన్నాయి చూడండి, చెట్టు అంతా చెత్త పడేసింది. ఇక్కడ చూడండి చీమలు పుట్టలు కూడా కట్టేసింది. ఈ కొడితే మాత్రం మన జేజమ్మ కనపడుతుందండి మనకి, మామూలుగా రావు. పుట్టలు చూసారు అలాగే. పాండవులు వనవాసం చేశారు కదండి, ఆ వనవాసం చేసిన అడవైతే ఇదే అనుకున్నానండి నేను. మరి నాకు కూడా తెలియదు కదా, కానీ నేను గ్రహించి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి మన హిస్టరీ అంటే తెలియదు అసలు. కానీ అయితేనండి క్రూర జంతువులు అంటే ఏమి ఉండేవి కాదండి. కాకపోతే ఇక్కడ ఇదివరకట్లో ఎలుగుబంటి అలాగే గొర్రెగేదెలు అయితే ఉండేయంటండి. అంతేగాని పులులు అలాంటివి ఏమి ఉండే కాదండి. గొర్రెగేదెలు ఎలుగుబంట్లు ఉండేవి అంట. అయితే పుల్లరెగ్గల చెట్టు అయితే కనిపించిందండి. కోసుకుని వెళ్దాం, ఎలా ఉంటాయి చూద్దాం. కోతున్నాడండి. బాగున్నాయి, పుల్లగొన్నాయా? తీతిగా పుల్లగొన్నాయి, తీతిగా పుల్లగా ఉన్నాయి. అంత చూడండి. చూడండి ఇక్కడైతే బాగా చిల్లవచ్చు. చెప్పాను కదా ఇందాక, పిల్లలతో కూడా గడ్డిలో బాగుంటుందండి. ఇంకా గడ్డి ఉంటే బాగుంటుందండి, వస్తుంది. ఇంకోటి ఏంటంటే అండి, కొద్దిగా ట్రెడిషనల్గా మన హిస్టరీని తలుచుకుంటూ కొద్దిగా కొత్తగా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఇక్కడ చేసుకొచ్చండి. ఫోటో షూట్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఇక్కడ అయితే చాలా బాగుంటుంది. హిస్టారికల్గా చాలా వెరైటీగా ఉంటుంది. ఈ చెట్టు అయితే చాలా చాలా బాగుంది. ఏం చెట్టు మరి ఇది, చిన్నప్పుడు అయితే లేదండి ఇది, ఇప్పుడు ఈ మధ్యన పెట్టారు. కొద్దిగా డెవలప్ చేస్తున్నారు అనుకుంటా. బాబా ఎంత బాగున్నాయో. ఆకలి అవుతుంది, ఆకలి అయితే అవుతుందండి, తిన్నాం. మాది ఈ ఊరే కనుక ఎలాంటి తెచ్చుకున్నాం, మీరు దూరం నుంచి వస్తే కొద్దిగా ఫుడ్ తెచ్చుకోండి. ఆకలి అయితే బాగా వేస్తుంది పైకి ఎక్కాక. వాటర్ మాత్రం ఫుల్గా తెచ్చుకోండి, ఎందుకంటే బాగా దాహం వేస్తుంది. మేము 2 బాటిల్ తెచ్చుకున్నాం, ఎప్పుడే అయిపోయింది వాటర్ కూడా. ఇదిగో చూడండి, ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకునేది. ఈ జంతువులకి అయితే అది మన గుర్రాలు గట్ట ఉంటాయి కదండి, వాటికి జంతువులకి అయితే వాటర్కి అయితే ఇట్టారండి. ఇందులో వాటర్ ఫుడ్ ఏదన్నా ఇలా ఇక్కడ నుంచి ఇప్పుడు ఉండి వాటర్ తాగి అనుకుంటా. తెలిసిందైతే అదండి. మీకు తెలిస్తే ఏమన్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మెట్లు పైకి ఎలా కట్టారా భలే అనిపిస్తుందండి నాకైతే. ఈ గార్డెన్ ఉంది కదండి, నేను చిన్నప్పుడు అక్కడి నుంచి ఇలా కిందకు దొల్లుకుంటూ వచ్చేవాళ్ళు అండి పడుకొని. ఇంకా అప్పుడు ఇంకా గడ్డి అయితే ఎక్కువ ఉండేది, బాగుండేది. ఈ చెట్టు ఎంత పెద్దది ఉందో చూసారా. అక్కడి నుంచి అలా పైకి చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో. మేము అక్కడి నుంచి వచ్చాం, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఎలా అయితే కిందకి వెళ్ళిపోతున్నామండి మనం. ఇంకా చూడాల్సిన ప్లేస్లు అయితే ఇక్కడే. మరి బుద్ధుడు అయితే తిరిగాడంట, మరి ఆ అవశేషాలు అంటే మనకు తెలియదు. మనకి చిన్నప్పటి నుంచి పాండవలకొండ అనే తెలుసు. లొకేషన్ అయితే ఎంత దూరంగా కనబడుతుందో చూడండి. మన గోదావరి చూడండి ఫుల్గా, గోదావరి అయితే ఫుల్గా ఉంది కదండి. వాటర్ చూడండి ఎక్కడి వరకు వస్తున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా వీకెండ్లో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నేను. మీరు అంతేనండి, మా పాండవలకొండ చరిత్ర అయితే నాకు తెలిసిన బట్టి మీకు చెప్పాను. ఇంకేమన్నా ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. ఎక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఇంకా మీకు ఇలాంటి ప్లేస్లు ఎన్నో చూపిస్తాను. ఉంటాను, అందరికీ బాయ్.